ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. వాజ్పేయి గొప్పతనాన్ని నేటి తరానికి తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో ఆయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మాధవ్ చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు నేటి తరానికి తెలిసేలా యాత్ర కొనసాగుతుందన్నారు. నుంచి 11వ తారీఖు యాత్ర ప్రారంభమై 12వ తారీఖు అనంతపురం కర్నూలులో ఉంటుంది. తర్వాత 13వ తారీఖు నంద్యాల కడపలో ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 14వ తారీఖు రాజంపేట తిరుపతి ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 15వ తారీఖు నెల్లూరు ఒంగోలు రోజు కూడా ఉదయం కార్యక్రమం సాయంకాలం కార్యక్రమం ఉంటుంది. అలాగే 16వ తారీఖు బాపట్ల అలాగే మచిలీపట్నంతో మొదటి ఫేజ్ యొక్క యాత్ర ముగుస్తుంది. రెండో యాత్ర శ్రీకాకుళం నుంచి 19వ తారీఖు ప్రారంభమై ఏలూరుతో రెండో ఫేజ్ ముగుస్తుంది. 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి సందర్భంగా మన అమరావతిలో పెద్ద సభ నిర్వహించుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది పెద్దలు రావటం, కేంద్రం నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా వచ్చే విధంగా సుపరిపాలనా దివస్కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆయన స్మృతి వనం కూడా నిర్మాణం చేయాలని చెప్పి భారత రత్నగా ఆ రోజు మనం కొనియాడుతున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఘనమైన నివాళి ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో అందరూ కేంద్ర మంత్రులు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని కలుపుతూ రాష్ట్రంలో ఉండే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కలిపి వెళ్ళాలని ఒక ఆలోచన. ఆవేళ ఒక్క ఓటు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విలువలకు తిరోగాలు ఇచ్చి అర్హత లేనటువంటి ఒక సభ్యుడితో ఓటు వేయించి అనైతికమైనటువంటి రాజకీయాలకు పాల్పడి అటువంటి సందర్భంలో కూడా ఒక్క ఓటుని వేరే మార్గాల ద్వారా సంపాదించడానికి నిరాకరించి రాజకీయాల్లో నైతికత ఉండాలి, నైతికతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, అంతేగాని పదవుల కోసం ప్రాకులాడకూడదనేటువంటి సంకేతానికి భారతదేశానికే కాదు ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి యొక్క విలువల్ని సిద్ధాంతాలని వేళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ విధంగా 11వ తారీఖుని మొదలెట్టేటువంటి ఒక యాత్ర అటల్ సందేశ్ మోదీ సిద్ధి అనేటువంటి ఒక యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అంతేకాదు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది.